ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించేది, మానవ హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎందుకు పీడీ యాక్ట్ పెట్టారు, దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు చెప్తుందంటే కేసులు ఉన్నాయి కాబట్టి పెట్టామనే దగ్గర వాళ్ళు స్టార్ట్ చేశారు. అడ్వైజరీ బోర్డు 31వ తేదీన వాళ్ళ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. అప్పలరాజు గారు వాళ్ళు మిస్సెస్తో వీళ్ళతో అందరితో వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్పష్టంగా చెప్పింది దెర్ ఈజ్ నో సఫిషియంట్ కాజ్ ఫర్ ది డిటెన్షన్ ఆఫ్ ది పీడీ యాక్ట్ అనేది పెట్టారు. అంటే ఒక ప్యానల్లో ఉండే జడ్జీలు ఎవరైతే ఉన్నారో చట్టబద్ధంగా అక్రమంగా అరెస్టులు చేశారనేది వాళ్ళు స్పష్టంగానే చెప్పారు. ఇది ఎందుకు వచ్చింది? అనకాపల్లి పారిశ్రామిక అభివృద్ధి జరుగుద్ది, అభివృద్ధిలో బాగా ఉపాధి అవకాశాలు వస్తాయనేది ప్రభుత్వం చెప్తా ఉంది. రెండో వైపున గత 2007 నుండి సిపిఎం పార్టీ అప్పలరాజు గారు అక్కడ అనేక అంశాల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో ప్రత్యేకించి నక్కపల్లికి సంబంధించిన దాంట్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే రాబోతా ఉందో, ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించిన రైతులు, కూలీలు, వృత్తిదారులు, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ యొక్క అంశాల మీద 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని పోరాటం చేస్తున్నారు.